తెలంగాణకు అన్యాయం జరుగుతుందనే మనం 60 సంవత్సరాలు తెలంగాణ పోరాటం చేసి తెలంగాణను సాధించుకున్నదే ఈ గుర్తింపు కోసం. కేవలం మనకు నీళ్లు, నిధులు, నియామకాలు అనేటివి మనకు ఒక నినాదంగా పనిచేసినాయి. కానీ దాని మూలార్థము, దాని మూలానికి వెళ్తే మనం తెలంగాణ కోసం కొట్లాడింది ఎందుకు అంటే మన గుర్తింపు కోసం, మన అస్తిత్వం కోసం. ఇట్లాంటి పోరాటం చేసినటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు అంటే కేవలం గద్దర్ గారికి అవార్డు రాలేదని బాధ ఎంత ఉందో అంతే సమానమైనటువంటి బాధ ఏంటంటే తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళకి ఎవరికి కూడా అవార్డులు రాకపోవడం అనేది. ఇది రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీయో లేకపోతే మరో బీఆర్ఎస్ పార్టీయో మరో పార్టీయో కాదు, పార్టీలకు అతీతంగా ప్రజలు ప్రతి ఒక్కరు కూడా దీనిపైన వారి యొక్క స్పందన తెలియాల్సిన ఆవశ్యకత ఈరోజు ఏర్పడింది. ఈరోజు సాక్షాత్తు పార్లమెంట్లోనే ఈ దేశానికి ప్రధానమంత్రి అయినటువంటి అందరికీ పెద్దన్న పాత్రగా తండ్రి స్థానం తీసుకున్నటువంటి నరేంద్ర మోడీ గారు సాక్షాత్తు పార్లమెంట్లోనే తెలంగాణ ప్రాంతాన్ని, తెలంగాణ రాష్ట్రాన్ని, తెలంగాణ భావజాలాన్ని, తెలంగాణకు సంబంధించినటువంటి అంశాన్ని ఈరోజు ప్రభుత్వము అందశ్రీ గారు ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి పాటను రాసి ఆయన దళితుడిగా, అణగారిన వర్గాలకు చెందినటువంటి వ్యక్తిగా వారిని గుర్తించాలి అని చెప్పి ప్రభుత్వానికి సిఫారసు చేస్తే కనీసం వాళ్ళు పరిగణలోకి తీసుకోలేదు. ఇట్లాంటి సందర్భంలో గద్దర్ గారి విషయంలో ఈరోజు బండి సంజయ్ గారు మాట్లాడినటువంటి మాటలు నిజంగా ఆక్షేపణీయం సార్. ఇవి నిజంగా వారు చనిపోయినప్పుడు నరేంద్ర మోడీ గారు వారికి ఒక లేఖ రాశారు. లేఖలో ఏమన్నారు? డీప్లీ పెయిన్డ్. అవును, deeply pained. His poems and folk songs reflected the challenges and the disadvantages of the society facing the society అని రాస్తూ ఆయన పాట ఆట ఇట్ వాజ్ an encouragement to the people and is passionate about the progress of తెలంగాణ. ఆయన చాలా అంటే ఈ పదాలని ఆయన ప్రోగ్రెస్ ఆఫ్ తెలంగాణ అన్న వర్డ్ ఆయన యూజ్ చేసిండు ఆయన లేఖలో. ఆయన ప్రధానమంత్రిగా అంత పెద్ద మాట వాడినప్పుడు ఈరోజు బండి సంజయ్ గారు అసలు ఆయనకు గద్దరికి ఎందుకు ఇవ్వాలి? ఎవరు గద్దరు? ఏందైనా భావజాలము అంటే ఏంది సార్ మీకు కావాల్సిన భావజాలము? మీకు జీ హుజూర్ అనేటోళ్ళు మీ భావజాలమా? ఏది మీ భావజాలం అని అడుగుతుంది ఈరోజు. సార్ ఈ దేశంలో, ఈ హిందూ దేశంలో నా రాముడు సీతా సమేతుడు సార్, నా రాముడు అయోధ్య రాముడు, నా రాముడు భద్రాద్రి వారు. కానీ ఈరోజు మీరు సీతమ్మని, రాముల వారిని విడదీసినటువంటి చరిత్ర మీది. అది మీ భావజాలం సార్. మీరు ఈరోజు భావజాలం గురించి ఏ భావజాలం అని అడుగుతున్నారు? నిజంగా మాట అనడానికి ఆయనకి ఎక్కడైనా కొంచెమైనా అసలు ఆలోచన చేసి మాట్లాడినారా, చేయకుండా మాట్లాడారు తెలియదు సార్. ఈరోజు వాళ్ళు చెప్తున్న నినాదము జై సియారాం, జై శ్రీరామ్ కాదు సార్. దాని ఒరిజినల్ నినాదం జై సియారాం. అయితే ఆ జై శ్రీరామ్ని వీళ్ళు మ్యానిపులేట్ చేసి జై శ్రీరామ్గా మార్చేసి నా రాముల వారి నుంచి సీతమ్మను విడగొట్టినటువంటి వీళ్ళ భావజాలము వీళ్ళు వచ్చి ఈరోజు ఈ హిందూ దేశంలో వీళ్ళు వచ్చి గద్దర్ గారిది ఏ భావజాలం అని అడుగుతున్నారు సార్. ఈరోజు మనం తెలంగాణ రాష్ట్రంలో పార్టీలకు అతీతంగా ఎవరైనా సరే ఒప్పుకోవాల్సిన మాట ఒకటి ఉంది సార్. ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చింది అంటే ఏ రాజకీయ పార్టీయో ఏ రాజకీయ నాయకుడో ఏమీ చేయలేదు సార్. ఈ తెలంగాణ రాష్ట్రం రావడానికి కారణం విద్యార్థులు, మేధావులు, న్యాయవాదులు, కుల సంఘాలు. ఇట్లాంటి యువతని మేలుకొల్పింది ఆయన కాలుకు గజ్జగట్టుకొని పొడుస్తున్న పొద్దు మీద తెలంగాణమా అని చెప్పి గర్జించి ఈ నిద్రపోతున్న యావత్ తెలంగాణ యువతని, ప్రజల్ని అందరిని కూడా మేలుకొల్పి పెన్ డౌన్ కార్యక్రమం లాంటి కొన్ని కార్యక్రమాలకు ఆయన ఊపిరులుది ఈరోజు తెలంగాణను సాధిస్తే ఈరోజు బండి సంజయ్ గారు మంత్రి అయినారు సార్. ఎట్లా అయినారు సార్ మంత్రి? తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహించినటువంటి బండి సంజయ్ గారు ఈరోజు కేంద్రంలో మంత్రి పదవి అనుభవిస్తున్నాడంటే అది ఎవరు చలవ సార్? సార్ ఓకే సార్, చలవ కాదా? ఓకే సార్, ఒక విషయం మిమ్మల్ని అడగాలి. ఇప్పుడు కొంతమంది కామెంట్, ముఖ్యంగా బీజేపీ తరఫున మాట్లాడేవాళ్ళు ఒకటి అంటున్నారు, అసలు మీరు ప్రతిపాదనలు పంపడంలోనే ఒక శాస్త్రీయ దృక్పథం లోపించింది. ఉదాహరణకు గద్దర్, అందశ్రీ, ఆ తర్వాత గోరెటి వెంకన్న, వీళ్ళు ముగ్గురు కూడా పాటలు, సంగీతము, కళాకారులు. ఒకే కేటగిరీలో ఉన్నటువంటి ముగ్గురు పేర్లు ఎలా పంపుతుంది రాష్ట్రం అని అడుగుతున్నారు. ముగ్గురు పంపించినారు కదా, ఒకే ఒక పేరును పంపించుంటే దెర్ ఇస్ నో ఆల్టర్నేటివ్ చాయిస్ అని చెప్పడానికి మీకు ఉంటుండే. కానీ మీకు ఇక్కడ ఆప్షన్ ఇచ్చినాం కదా, ఈ ముగ్గురులో ఒకరికన్నా ఇచ్చేది ఉండే కదా. పోనీ
ముగ్గురులో ఒకరు సరే గద్దర్ గారికి ఇచ్చలేరు, ముగ్గురులో ఒకరికన్నా ఇచ్చేరుతుండే కదా. సరే వీళ్ళిద్దరు ఉన్నారు, వీళ్ళిద్దరికి అంత చరిత్ర లేదు అనుకున్నప్పుడు మరి చనిపోయిన ఆయన గద్దర్ గారికి అని ఇచ్చేది. సార్ కాంగ్రెస్ పార్టీ ఎప్పటి నుంచి ఒక మాట చెప్తూ వస్తుంది, బీజేపీ బీఆర్ఎస్ ఈ రెండు ఒకటే, వీళ్ళు నాణ్యానికి బొమ్మ బొరుసు లాంటి వాళ్ళు, వీళ్ళిద్దరు కూడా అభినవ భావ కవలలు అని ముందు నుంచి చెప్తున్నాము. సార్ ఈరోజు తెలంగాణ ఉద్యమానికి అవసరమైనప్పుడు ఇదే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఇదే గద్దర్ గారిని హత్తుకొని ఆయన ముఖ్యమంత్రి పదవి వచ్చినాక గేటు బయట కూర్చోబెట్టింది సార్. ఇదే బండి సంజయ్ గారు బీజేపీ ఆఫీస్కి వచ్చిన గద్దర్ గారిని ఆయన హక్ చేసుకొని ఎన్నికలప్పుడు ఆయన దగ్గర తీసుకున్నటువంటి బండి సంజయ్ గారు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆయనకు పదవి వచ్చిన తర్వాత ఆయన చనిపోయిన తర్వాత ఈరోజు గద్దర్ ఎవరని అడుగుతున్నారు. ఈరోజు చంద్రశేఖరరావు గారికి బండి సంజయ్ గారికి పెద్దగా తేడా ఏం లేదు సార్. చంద్రశేఖరరావు గారు మాట్లాడలేదు, బండి సంజయ్ గారు మాట్లాడారు, అంతే తేడా వాళ్ళిద్దరి మధ్యలో. ఓకే, అంటే ఇప్పుడు అసలు విషయం ఎక్కడొస్తుందంటే సార్, ఇప్పుడు దీన్ని పొలిటిసైజ్ చేయడం వల్ల, అంటే ఇప్పుడు ఇంకో విషయం చెప్తా సార్, గద్దర్ విషయం మాట్లాడినారు. నంది అవార్డులు అనేటువంటి వాటిని తీసి గద్దర్ అవార్డు అని పెట్టారు. అది చాలామంది వ్యతిరేకించారు. నంది అవార్డులు అంటే రాజకీయాలకు అతీతంగా ఒక కళాత్మకంగా ఉండేటువంటి ఆ పేరును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గద్దర్ అవార్డులను ప్రకటించడాన్ని చాలామంది వ్యతిరేకించారు. ఎందుకంటే ఇప్పుడు కళాకారుల్లోన గద్దర్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఉండొచ్చు, ఇష్టం లేని వాళ్ళు ఉండొచ్చు, విప్లవ భావాలు ఉన్న వాళ్ళు ఉండొచ్చు, మామూలు భావాలు ఉన్న వాళ్ళు ఉండొచ్చు. మళ్ళీ కామన్గా ఒక పేరు పెట్టడం, ఒక వ్యక్తి పేరు పెట్టడం వెనక అక్కడి నుంచే కొంచెం ఫ్రిక్షన్ మొదలైందా సార్? ఇప్పుడు గద్దర్ గారిని వ్యతిరేకించాల్సిన అవసరం లేదు సార్. అట్లా అంటే ఈరోజు ఈ భారతదేశానికి రాజ్యాంగాన్ని అందించి ప్రజాస్వామ్య స్ఫూర్తిని అందించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా కొంతమంది వ్యతిరేకిస్తారు, కొంతమంది స్వాగతిస్తారు. కాబట్టి గద్దర్ అవార్డ్స్ అనేటివి కళామ తల్లికి మనం ఇస్తున్నటువంటి గౌరవము. వారి ఆట వారి పాట ద్వారా ప్రజలకు మరి బండెంత బండి గట్టి మరి ఆ పాట పాడిన రోజు ఈరోజు వ్యతిరేకిస్తున్న వాళ్ళందరూ ఎక్కడ పోయినారు సార్? ఈరోజు సార్ ఒక మాట చెప్పినారు, నిజంగా మాట నాకు నిజంగా చాలా బాగా నచ్చింది. వారు ఆ పాట పాడినప్పుడు వారికి ప్రభుత్వము ఒక అవార్డు ఇస్తే, నేను అవార్డుల కోసం పాట రాయలేదు, నేను ప్రజల కోసం అభ్యున్నతి కోసం పాట రాసినని ఆయన అవార్డులను తిరస్కరించినటువంటి గొప్ప మానవతావాది సార్. అట్లాంటి వ్యక్తి గురించి ఈరోజు మనం వ్యతిరేకంగా మాట్లాడడం, అది కూడా ఆయన మరణించిన తర్వాత, ఆయన బ్రతికి లేనప్పుడు ఆయన గురించి తక్కువ చేసి మాట్లాడడము మన కుసంస్కారం సార్. అంటే ఏంది సార్ ఈరోజు మీ ధైర్యము? నేను ఏమన్నా ఈరోజు గద్దర్ గారు లేరు కాబట్టి ఆయన తిరిగి వచ్చి నన్ను ఏమీ అనలేడనే ధైర్యమే కదా, అంతకు మించి మీదేం సార్? సార్ గద్దర్ అంటే కింది కులముల దళం సార్, ఆయన గరీబుల గలం సార్ ఆయన. కాబట్టి గద్దర్ గారిని అవమానించడం అంటే అది ఆయన వ్యక్తికి అవమానం కాదు, మనల్ని మనమే అవమానించుకోవడం సార్. పదవులు అనేటివి ఈరోజు వస్తాయి, రేపు పోతాయి, కానీ మనుషులే ఇక్కడ, ప్రజలే ఇక్కడ. ఇప్పుడు ఇట్లా ఇందాక సార్ అన్నట్టు ఒకవేళ గద్దరే గనక బతికి ఉండింటే ఆయన ఒకనొక, అంటే ఇవాళ ఒకానొక సందర్భంలోనంటే ఇక్కడ మోడీ గారి సమావేశం పెట్టినప్పుడు గద్దర్ గారు వెళితే అడిగారట, ఏంటన్నా నువ్వు అటు వెళ్తున్నావు, ఏమి అవార్డుల కోసమా ఏంటి ఏం కథ అంటే ఆయన ఒక మాట అన్నారట, నల్ల చట్టాలు గోద్రా ఘటనలోన ఎన్నో ప్రాణాలు పొట్టన పెట్టుకున్న ఈ ప్రభుత్వం పక్షాన నేను చచ్చిన అన్న మాట గద్దర్ అన్నారు అని అంటారు. మళ్ళీ అప్పటి నుంచే ఆయన తిరస్కార భావంతో ఉన్నప్పుడు గద్దర్ పేరు ప్రతిపాదించకుండా ఉంటే గౌరవం ఉండేది కదా ఆయనకు. ఇప్పుడు చూడండి, ప్రకటించారు, తిరస్కారం వచ్చింది, దీనిపైన ఇంత చర్చ వచ్చింది. ఈ అవార్డులు అనేటివి బీజేపీ పార్టీయో కాంగ్రెస్ పార్టీయో బీఆర్ఎస్ పార్టీయో ఇస్తున్నటువంటి అవార్డులు కాదు సార్, ఇవి ప్రభుత్వం ఇస్తున్నటువంటి అవార్డులు. ప్రభుత్వంలా సార్, ప్రభుత్వం అంటే బీజేపీకి ఉన్నటువంటి 240 మందో 50 మందో ఎంపీలు మాత్రమే కాదు, 545 మంది ఎంపీలు కలిపితే కేంద్ర ప్రభుత్వము, 119 మంది శాసన సభ్యులు కలిపితే రాష్ట్ర ప్రభుత్వము, శాసన మండలి సభ్యుల్ని కలిపితే ప్రభుత్వం. కాబట్టి ఇవి ప్రభుత్వం ఇస్తున్నటువంటి పథకాలు. ఏంది సార్ వీళ్ళకి నచ్చంది? సార్ ఈరోజు బాలకృష్ణ గారికి అవార్డు ఇచ్చినారు సార్. ఎందుకు ఇచ్చినారు సార్? ఆయన ఒక మాట అంటారు సార్, అమ్మాయి కనిపిస్తే ముద్దన్న పెట్టాలి, లేకపోతే కడుపన్న చేయాలంటారు. ఇట్లాంటి వాళ్ళు ఏం సందేశం ఇచ్చినారు సార్? మీరు ఏం ఉద్ధరించినారు? ఏదో సందర్భంలో ఫ్లోలో అని అంటారు. అవును సార్, ఏంది సార్ ఫ్లో అది? సార్ ఒక పబ్లిక్ వేదిక పైన ఒక స్త్రీ గురించి, మహిళ గురించి ఇంత పెద్ద సెలబ్రిటీ హోదాలో మీ నాన్నగారు నట సార్వభౌముడు, ఇంత పెద్ద హోదా ఉన్నటువంటి మీరు శాసనసభ్యుడిగా మీరు ఒక అమ్మాయి గురించి అట్లాంటి సందేశాన్ని యువతకి ఇచ్చి మళ్ళీ మీరే వచ్చి రేపులు చేయొద్దు, అమ్మాయిలను కాపాడాలి, బేటీ బచావ్ బేటీ పాడావు అని చెప్పేసి మీరే నీతి సూక్తులు చెప్తారు. నీతి సూక్తులు ఏమో ముందు చెప్తారు,